ప్రతి ఒక్క కస్టమర్ కి అల్టిమేట్ హ్యాపీనెస్ ని గిఫ్ట్ గా ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. హైదరాబాద్ వరంగల్ హైవేపై 4 మెగా ప్రాజెక్టులు డెవలప్ చేసింది. జేఎస్ఆర్ సంస్థపై కస్టమర్లకున్న నమ్మకం, వరంగల్ హైవేపై గ్రోత్ ఎంత స్పీడ్ గా ఉండబోతుంది అనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపెన్ పే సిటీ ప్రాజెక్టులు టీఎస్ రేరా అండ్ డిటిసిపితో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. ప్రెసెంట్ మనతో ఉన్నారు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సిఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే సార్, ఇప్పుడు అదర్ వెంచర్స్ కి మన వెంచర్స్ కి స్పెషాలిటీ ఏంటి? అంటే కస్టమర్స్ ఎందుకని జేఎస్ఆర్ గ్రూప్ లోనే ఇన్వెస్ట్ చేయాలి? సో ఇది కష్టమైన క్వశ్చన్ అడిగారు. రియల్ ఎస్టేట్ అనేది వరల్డ్ లోనే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది రియల్ ఎస్టేట్ ఉంటేనే ఈ ప్రపంచంలో మానవ జీవనానికి మనుగడ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి రోటీ కపడా మకాన్ అనేది కావాలి. మన ఇండియన్ పాపులేషన్ ఈరోజు 120 crores అబవ్ ఉంటే ఎంతమందికి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఎంతమందికి ఇళ్ళున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరు గవర్నమెంట్ మీద వేస్తారు, అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ మీద అన్ని వేయకుండా మనవంత కృషిగా పబ్లిక్ కూడా మనం కొంత చెయ్యాలి. సో మా వ్యాపారం అని మేము అనుకోవచ్చు, కానీ వ్యాపారంతో పాటు డెఫినెట్ గా ప్రజాసేవ మేము చక్కగా చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అంటే తెలియని వాళ్ళందరికీ మేము ఎడ్యుకేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ భూమి మీద చేస్తే ఎలా లాభాలు వస్తాయో మేము తెలియజెప్తాం. ప్రాపర్ గా వెంచర్లు చేయాలి ఎవరైనా సరే అని నేను చెప్తాను అనమాట. ప్రాపర్ గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో, అదైతే రేరా ఉందో ఆ నిబంధనలు మనం పాటిస్తూ చేసినట్లయితే ఎవరికి ప్రాబ్లం లేదు. మేమైతే ప్రస్తుతం అలానే చేస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ మా కస్టమర్స్కి మాకైతే ఏం లేవు. పక్క వెంచర్ల గురించి అది నాకు తెలియదు, కానీ మేమైతే పక్కా లైఫ్ టైం సెక్యూరిటీ మెయింటెనెన్స్తో పాటు మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తాం. కస్టమర్లకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. అడిషనల్ ఇన్కమ్ వచ్చేలాగా చేస్తున్నాం. దాంతోపాటు ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కూడా మేము చేస్తున్నాం. బ్యాంక్ లోన్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. అవసరమైతే కస్టమర్ ఇస్తే నేనే మాట్లాడతాను స్వయానా. నేను కూడా మా సేల్స్ ఆఫీస్లో ఉంటాను. డాక్యుమెంట్స్ కావాలి, అప్రూవల్ కావాలంటే నేనే ఒరిజినల్ డాక్యుమెంట్తో సహా చూస్తాను అనమాట. సార్, ఇప్పుడు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, బట్ స్టిల్ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ టాప్లోనే ఉంది. సో దీనికి గల రీజన్ ఏంటి? ఒక మాట చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉండవు. అప్స్ అండ్ డౌన్స్ హైదరాబాద్ లేవు. ఎందుకు ఇలా అయిందంటే హైదరాబాద్ సిటీ జనాభా హార్డ్లీ అఫీషియలీ అన్అఫీషియలీ 1.5 crore ఉండొచ్చు. ఫ్లోటింగ్ పబ్లిక్ ఎక్కువ ఉండొచ్చు నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్ గా. అంతా కలిపి ఒక 2 crores పాపులేషనే ఉందనుకోండి. సో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అంటే కస్టమర్కి ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయాయి. ఆప్షన్స్ ఎక్కువైపోయిన తర్వాత ఆటోమేటిక్గా కస్టమర్ ఎక్కడ కొంటాడు, అన్ని ఎంక్వైరీ చేసే కొంటాడు. అందువల్ల కొంచెం స్లో అయింది. రెండవది రేట్లు అనేది అనూహ్యంగా పెరిగిపోయి శాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళిపోయి ఏ హైవేకి మీరు వెళ్ళినా సరే సామాన్య మానవులకి అందుబాటులో లేని విధంగా రేట్లు హైక్ అయిపోయాయి. అంత రేట్లు హైక్ అయినప్పుడు ఆ రేటుకి రీచ్ కావడానికి మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ పబ్లిక్కి ఇంకొంచెం సమయం పడుతుంది. అంతే తప్ప అప్స్ అండ్ డౌన్స్ ఎక్కడా లేవు. మేము కూడా మార్కెట్లో ఉన్నాం. 20 years 2 decades నుంచే ఉన్నాను. స్వయాన ఎన్ని చూస్తూనే ఉన్నాం. ఇలాంటి చిన్న చిన్న హడల్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ రియల్ ఎస్టేట్కి సంబంధమే లేదు. అసలు మార్కెట్ స్లో ఉంది అని చెప్పడానికైతే లేదనమాట.